ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఉపయోగిస్తున్న మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ ఉన్నట్టుండి టెక్నికల్ ఇష్యూ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఊహించారా? కానీ ఇప్పుడు ఇదే సమస్య వచ్చి పడింది. అవును, కోట్ల మంది వాడుతున్న దిగ్గజ మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ లో ఉన్నట్టుండి సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో వరల్డ్ వైడ్ గా ఉన్న యూజర్స్ ఏం జరిగిందంటూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. దీని కారణంగా బ్యాంకింగ్, విమాన సర్వీసులకు పూర్తిగా అంతరాయం ఏర్పడటంతో వినియోగదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భవిష్యత్ అవసరాలకు వర్తమానపు అవకాశమే ఈశాన్యలో మీరు పెట్టే పెట్టుబడి. ఈశాన్య వెంచర్స్ లో ఇప్పుడే ప్లాట్ బుక్ చేసుకోండి. మీ దగ్గరలోని ఈశాన్య ప్రాపర్టీ అడ్వైజర్ ను సంప్రదించండి. దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ విండోస్ లో టెక్నికల్ ఇష్యూ కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో విండోస్ యూజర్లకు ఉన్నట్టుండి బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ వచ్చి పడింది. దీని కారణంగా ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, స్టాక్ మార్కెట్ తదితర సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. స్క్రీన్లపై ఈ ఎర్రర్ కనిపిస్తూ వాటంతట అవే షట్ డౌన్ అవుతూ రీస్టార్ట్ అవుతున్నాయి. ఇంతేకాకుండా మైక్రోసాఫ్ట్ కు చెందిన 365 యాప్స్ లో సైతం ఇదే ప్రాబ్లం. ఇక ఏం జరుగుతుందో తెలియక మిలియన్ల కొద్ది యూజర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ఈ సమస్య కారణంగా కంప్యూటర్లే కాకుండా బ్యాంకింగ్, విమాన సర్వీసులకు కూడా పూర్తి అంతరాయం ఏర్పడింది. దీంతో పలు విమాన రాకపోకల్లో జాప్యంతో పాటు కొన్ని సర్వీసులు రద్దవుతున్నాయి. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన ఫ్రంటియర్ ఎయిర్లైన్స్ తో ప్రధాన ఎయిర్లైన్ సంస్థలు విమానాల్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించాయి. తాజాగా ఆకాష్ ఎయిర్లైన్స్ కూడా ఇదే ప్రకటన చేసింది. ముంబై, ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో కొన్ని ఆన్లైన్ సర్వీసులు తాత్కాలికంగా అందుబాటులో లేవని తెలుస్తోంది. ఇక స్పైస్ జెట్ సైతం ఇదే తరహా సందేశాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన విమానయాన సంస్థలు మైక్రోసాఫ్ట్ విండోస్ లో టెక్నికల్ కారణంగా విమానాల్ని రద్దు చేస్తున్నట్లుగా తెలిపాయి. భారత్ సహా అమెరికా, ఆస్ట్రేలియాలోనూ ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ సమస్యపై ఆస్ట్రేలియా నేషనల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ ట్విట్టర్లో స్పందించి, ఈ మధ్యాహ్నం ఆస్ట్రేలియా అంతటా అనేక కంపెనీలు, సేవలకు టెక్నికల్ ఇష్యూ ఏర్పడింది. దీనికి కారణం కంపెనీలకు పనిచేసే థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ సాంకేతిక సమస్య కారణమని తెలిపింది. నిపుణులు మాత్రం హార్డ్వేర్ లేదా సాఫ్ట్వేర్లో సమస్య వల్ల ఇలాంటివి ఉత్పన్నమవుతున్నాయని చెప్తున్నారు. దీనిపై మైక్రోసాఫ్ట్ విండోస్ సంస్థ స్పందించింది. కొన్ని రకాల సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయని, త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని ట్విట్టర్లో తెలిపింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.